టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలతో సహస్ర దీపాలంకరణ సేవను యథాస్థానంలో కొనసాగిస్తున్నామన్న సమాచారం అందడంతో ఎంతో ఆనందం కలిగిందని ఈ రోజు నుంచే ప్రారంభించడం శ్రీవారి అనుగ్రహమని టీటీడీ అడిషనల్ ఈవోకి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు అనాదిగా సాంప్రదాయంగా జరుపుతున్నటువంటి సహస్ర దీపాలంకరణ సేవని వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తున్నారని, దాని కారణంగా టికెట్లు ఉన్నవారు మాత్రమే ఆ సేవలో పాల్గొంటున్నారని, అలా కాకుండా తిరుమల శ్రీవారి ఆలయ గోపురం ముందున్నటువంటి ఊంజల్ మండపంలో కానీ నిర్వహిస్తే వేలాది మంది భక్తులు స్వామివారిని సాయంత్రం పూట ఆ ఊంజల్లో ఊగుతూ ఉంటే కన్నులారా కంటి నిండా కడుపు నిండా దర్శించుకుంటారని చెప్పని, అలా టీటీడీ నిర్ణయం తీసుకోవాలని చెప్పని ఒక స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈరోజు ధర్మకర్తల మండలి సమావేశం కూడా జరుగుతూ ఉందని చెప్పని, వెంటనే తిరుమల అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు స్పందించి వాళ్ళు తగిన ఆదేశాలు ఇస్తూ ఈరోజు సాయంత్రం నుంచే ఏదైతే ఆలయం ముందు భాగంలో ఊంజల సేవని, సహస్ర దీపాలంకరణ సేవని యథావిధిగా పూర్వస్థాయిలో నిర్వహించడం నిజంగా శ్రీవారి భక్తుల తరపున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎంతో మంది టికెట్లు దొరకకుండా స్వామివారిని ఆ ఊంజల సేవలోనైనా సంతృప్తికరంగా చూస్తాము అని చెప్పని సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఆధ్యాత్మిక వాతావరణంలో అక్కడ కూర్చొని తిలకించేవారు. ఆ వాతావరణం అంతా కూడా ఈరోజు అక్కడ కనబడకపోవడంతో భక్తులంతా కూడా ఆవేదన చెందుతున్నారని చెప్పని, అక్కడ మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారని చెప్పని, దాన్ని తొలగించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి అడిషనల్ ఈవో గారికి, అదేవిధంగా టీటీడీ ఉన్నతాధికారులకి మనస్ఫూర్తిగా ధర్మకర్తల మండలికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలకి ఏదన్నా తెలుసో తెలియకుండో వేరే విధంగా జరిగేటప్పుడు ఆలయ ప్రధాన అర్చకులు కానీ, అదేవిధంగా ఆగమ సలహా మండలి సభ్యులు కానీ, పెద్ద జీయర్లు, చిన్న జీయర్లు ఉన్నతాధికారులకు తెలియజేసి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని స్వామివారి సన్నిధిలో జరిగే ఉత్సవాలన్నిటి కూడా బయటకు తీసుకురావడము, కొన్ని ఉత్సవాలని రద్దు చేయడము, పరకామణి లాంటి దాన్ని బయటకు తీసుకొచ్చేసి ఎన్నో సంఘటనలు ఈరోజు మనం చూస్తున్నాం. అలాంటి వాటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు అధికారులు స్పందించి భక్తుల మనోభావాల్ని గౌరవించినందుకు స్థానికుడిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఓం నమో వెంకటేశాయ గోవింద. ఇది శ్రీవారి అనుగ్రహంతో జరిగిందని చెప్పని ఈరోజు అన్నమాచార్య కీర్తనలు పాడిన వారు ఎంతో ఆనందంతో ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఈ రోజు నుంచే ప్రారంభమైంది, అద్భుతంగా ఉంది స్వామివారి సన్నిధి అని చెప్పని. గోవింద గోవింద గోవింద.